పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కు డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి గ్రామాల్లోని 6 బూతుల్లో క్యాప్చరింగ్ జరిగిందని చెప్పారు ఆయన. ఆ 6 బూతుల్లోని వెబ్ కెమెరాలను పరిశీలించారు. రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. కొత్త గణేశంపాడులో టీడీపీ దాడులు చేస్తోందని, మగవాళ్లంతా ఊరు విడిచి వెళ్లిపోయారని చెప్పారు. గుళ్లల్లో దాక్కున్న మహిళలపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు అంబటి రాంబాబు. 6 బూతుల్లో ఆ విలేజ్ కూడా వారికి ఇచ్చాను. 6 బూతుల్లో నారినపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి ఓటింగు నేను వెళ్తాను, స్లిప్ తీసుకుంటాను. అక్కడ ఒక ఆయన నుంచుంటాడు, ఆ స్లిప్ రెండు తీసుకోమంటాడు, ఆయనే నొక్కుతాడు. మీరు నొక్కామని వెళ్ళిపోమంటాడు. వచ్చేసారు. ఇలా 6 బూతుల్లో జరిగాయి. దౌర్జన్యం చేసి జరిపారు. అక్కడ పీఓలు, పోలింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో మాత్రం గోర్దండ రాస్తారు. భయపడి రాయొచ్చు, అమ్ముడు పోయి రాయొచ్చు. వాతావరణం ఎందుకంటే భయం. పీఓ అంటే ఆఫ్టర్ ఆల్ ఆఫీసర్. అతను ఆ ఊరు వెళ్ళిన తర్వాత బయటికి రావాలిగా. ఆ ఊరంతా ఏకమైపోయారో లేకపోతే రౌడీజం చేస్తున్నారో భయపడి ఏం పెట్టమంటే పెడతాడు. నేనేమన్నానంటే ఆ పీఓ రాసింది కాదు, లేదా మీ ఆఫీసర్ చెప్పింది కాదు. వెబ్ క్యామ్స్ ఉన్నాయి కదా, ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యామ్స్ ఉన్నాయి. యు సీ ది వెబ్ క్యామ్స్. చూసి నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పిన దానిలో జస్టిస్ ఉంటే, అలా నొక్కింది ఏమన్నా ఉంటే, దెన్ యు గో ఫర్ ఏ రీపోల్. దిస్ ఈజ్ మై జెన్యూన్ డిమాండ్ అండ్ రిక్వెస్ట్